మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాసేపట్లో గాంధీ భవన్ కు వెళ్లనున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శల విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. దీంతో క్రమశిక్షణ కమిటీ హాజరై కొండా మురళి వివరణ ఇవ్వనున్నారు. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాసేపట్లో గాంధీ భవన్ కు వెళ్లనున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శల విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొండా మురళి వివరణ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, కొండా మురళి మరి కాసేపట్లో గాంధీ భవన్ కు చేరుకుని వివరణ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది కదా, వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ నవీన్. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ ఈరోజు భేటీగానుంది. ఈరోజు జరగనున్నటువంటి భేటీలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి విషయంతో పాటు ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి అంశం కూడా చర్చించనున్నారు. ఉమ్మడి వరంగల్కి సంబంధించి కొండా మురళి దంపతులు అక్కడున్నటువంటి లోకల్ నాయకులపైన విమర్శలు చేయడం, అక్కడున్నటువంటి లోకల్ నాయకులు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు కొందరు కొండా ఫ్యామిలీ పైన విమర్శలు చేయడం ఒక హాట్ టాపిక్గా మారింది. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు కొండా వర్గము, అదేవిధంగా ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గము గాంధీ భవన్కు వచ్చి మీనాక్షి నటరాజన్ను కలిశారు. మీనాక్షి నటరాజన్కు కంప్లైంట్ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కాసేపట్లో జరగనున్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఈరోజు వరంగల్కి సంబంధించిన అంశాన్ని చర్చించనున్నది. దాంట్లో భాగంగానే కొండా మురళి కూడా కాసేపట్లో గాంధీ భవన్కు రానున్నారు. తన యొక్క వెర్షన్ని క్రమశిక్షణ కమిటీకి చెప్పనున్నారు. రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీ పిలుపు మేరకే కొండా మురళి గాంధీ భవన్కు రానున్నారు అనేది వినిపిస్తూ ఉంది. కానీ కొండా మురళి మాత్రం తనను ఎవరూ పిలవలేదు, తనకు ఉన్నటువంటి అభ్యంతరాలను, తనకు జరిగినటువంటి అనుభవాలను గాంధీ భవన్కు వచ్చి క్రమశిక్షణ కమిటీకి చెప్పనున్నట్టు ఆయన తెలిపారు. మరి కాసేపట్లోనే ఆయన గాంధీ భవన్కు రానున్నారు. చాలా రోజుల తర్వాత కొండా మురళి గాంధీ భవన్కు వస్తున్నారు. దాదాపు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన గాంధీ భవన్కు రానున్నారు. దాంతో కొండకు సంబంధించినటువంటి వర్గీయులు, ఆయన అనుచరులు భారీగా గాంధీ భవన్కి కాసేపట్లోనే చేరుకోనున్నారు. వరంగల్ నుంచి ఒక భారీ ర్యాలీగా మినిస్టర్ క్వార్టర్స్కు చేరుకున్న తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ప్రస్తుతం కొండా మురళి ఉన్నారు. ఆయనతో పాటు వాళ్ళ అనుచరులందరూ గాంధీ భవన్కు రానున్నారు. ఈరోజు ఉమ్మడి వరంగల్కు సంబంధించినటువంటి అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి వరంగల్లో కొండా వర్గం అక్కడ ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవేరు ప్రకాష్ రెడ్డి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశాన్ని కొండా సురేఖకు మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తున్నట్టు ఎక్కువగా కడియం శ్రీహరి వర్గం ఆరోపిస్తున్నట్లు, వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు కొండా మురళి, కొండా సురేఖ వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగింది, ఎవరి తప్పేంటి అనే అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఒక ఫైనల్ కంక్లూజన్కు రానుంది. ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్యూరియాసిటీ నెలకొందని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ మల్లు రవి ఒక విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నాడు. పార్టీ ఇంట్రెస్టే తన ఇంట్రెస్టు, పార్టీని డ్యామేజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్యలు తీసుకోక తప్పదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఎవరు డిస్టర్బ్ చేసినా, ఎవరు పార్టీ లైన్ను దాటినా, ఎవరు పార్టీ లైన్ను అతిక్రమించినా వాళ్ళపైన చర్యలు తీసుకోమని పైనుంచి ఆదేశాలు ఉన్నట్టు వాటిని తాను పాటిస్తానన్నట్లు మల్లు రవి స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటుగా ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి అంశం, అక్కడ మొన్న ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి నేత రావి శ్రీనివాస్ మంత్రి సీతక్క పైన కొన్ని అలిగేషన్స్ చేశాడు. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఆరోపణలు చేశాడు. దానిపై మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. గతంలో జరిగినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్కి అప్పుడు ఆమె ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి రివ్యూ జరుగుతున్నటువంటి సమయంలో తాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేయలేనంటూ తనను ఆ బాధ్యతల నుంచి తప్పించమని మంత్రి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర
చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు చర్చకు రానుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి ఏ అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఇదివరకే విధి విధానాలను రూపొందించారు. దానికి అనుగుణంగా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.